ఈ రోజు ఏంటిది పెయింట్ సిమ్యులేటర్. ఎందుకేనా పిలిచింది ఫోన్ చేసి? వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వాజ్ మై గుడ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో గణేష్. ఈ రోజు మన టీంలో గర్ల్స్ అదే ఉమెన్ ఈ రోజు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. ఎప్పుడు మన ఫ్యాషన్ వర్డ్స్ లో ఈ కాన్సెప్ట్ ట్రై చేయలేదు. అసలు ఏంటి కాన్సెప్ట్ అంటే అది నాకు కూడా తెలియదు. సో ఉమెన్స్ డే సందర్భంగా వీఆర్ మేకింగ్ దిస్ వీడియో. అదనా? Yes. Yeah. Let's start the video with a simple question. అండ్ వెయిట్ అండ్ మనతో పాటు మన అఖిల్ అండ్ ఆల్సో సన్నీ అఫ్తబ్. సో మేము టేక్ అప్ ఆల్ ద టాస్క్స్ అని చెప్పి అన్నారు. అది నాకు కూడా తెలియదు. సో యా సుమా గారు. So let's start the video with a simple question. One word about women. One single word about women. నువ్వు చెప్పరా. నేను చెప్పనా? ఈసారి నువ్వు చెప్పలే. ఓకే, వన్ వర్డ్ అబౌట్ ఉమెన్ ఈజ్ హార్డ్ వర్కింగ్. కాపీ చేయొద్దు నువ్వు. డ్రామా బేసిక్ అంటే కొంచెం హట్టింగ్ గా ఉన్నా కూడా అయిపోయిందా? ఓకే, డ్రామాలోనే చాలా ఉంది. అంటే రైట్ ఇండికేటర్ ఏమంటే లెఫ్ట్ ఇండికేటర్ ఇస్తారు. ఎమోషనల్ సపోర్ట్, ఇన్స్పిరేషన్. చాలా ఈజీ ఉంది చెప్పాలంటే. In front there is crocodile festival. ఇలాగే ఈజీగా టాస్క్ ఇస్తే మేము కంప్లీట్ చేసుకొని త్వరగా వెళ్ళిపోతాం. నెక్స్ట్ టాస్క్. Easy go. Okay. So next వచ్చేసి makeup challenge. I'm gonna మేకప్ Yes. ఓకే. I'm gonna give the product. దాని ప్రొడక్ట్ పేరు అండ్ ప్రైస్ మీరు గెస్ చేయాలి. ఇది చాలా మామూలు విషయం. మేము ఇంకా వేసుకోలేం. Label మీద చూస్తే తెలిసిపోతుంది. కొంచెం హార్డర్ ఒక లెవెల్ ఎప్పుడైనా పైకి ఆలోచించు. ఏంటి జాలి చూపిస్తున్నావా? లేబుల్ తీసేస్తావా? లేబుల్ తీసేసే ఇస్తాను. దెన్ లేబుల్ తీసేస్తే ప్రోడక్ట్ ఏంటని ఎలా అర్థం అవుద్ది? అదే కదా. అదేనా మ్యాజిక్? ఓకే, ప్రొడక్ట్స్ ప్లీజ్. ప్రోడక్ట్స్ ఇచ్చాండి అమ్మా. ఏంటి లిప్స్టికా? చెప్పేస్తా ఏ బ్రాండ్ తీసుకురా. లిప్స్టిక్ లిప్స్టిక్ అదే కాదా? మస్కారా డార్లింగ్స్. ఇది కళ్ళకు పూసుకుంటారు ఇట్లా. ఎన్ని చూడలేదు నేను. సరే ప్రైస్ అది కాదు. ఇది కాటిక. నాకు జనరల్లీ కాటిక అని తెలుసు. కాటికే అది కాస్ట్లీ. మస్కారాకి కాటికి డిఫరెన్స్ ఏంటో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది అరే ఐబ్రోస్ కి రా. ఇది ఐబ్రోస్ కాదు, ఐ లాషెస్ కి. ఐబ్రోస్ కి ఎవరైనా పోస్తారా? ఐబ్రోస్ కూడా ఉంటాయి. అదే ఉంటాయి, నేను చూసా. ఏమో మరి. ప్రైస్ ప్రైస్ 1999. ఓ 2000 ఉంటుంది. 2000 కన్నా ఎక్కువ ఉండదు పక్క. 2000 లోపలే ఉండొచ్చు. 799. 799. మనమే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. చాలా తక్కువ. మేబీ నందు వీడియో ప్రైస్ చెప్తారు మీరు. ఓకే, మస్కరే కదా ఇది బ్రో. ఇది హైలైటర్ బ్రో. హైలైటరా? బుక్ మీద రాస్తావా బ్రో? లిప్స్టిక్ వేసుకున్న తర్వాత షేప్ వేసుకోవడానికి బ్రో. కాదా? టాటూ లైనర్ అంట బ్రో. అంటే టాటూ పైన లైన్ వేసుకోవడానికి. నేను నిజంగా నెయిల్ పాలిష్ ఇది. పెద్దగా ఉంటుంది నెయిల్ పాలిష్. అవునా? ఇది ఏమో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం. మనకు తెలిసిన వాళ్ళు ఎవరు వాడలేదు. లిప్ లైనర్. లిప్ లైనర్ కాదా? నోస్ లైనర్. నోస్ పైన షేప్ వేసుకోవడానికి. నోస్ మీద ఏమో మరి. కళ్ళ పైన అలా వేసుకునేది ఇదా? మరి టాటూ లైనర్ ఉన్నాడు వాడు దానిపైన. కంటికుంటు మిషన్. ఓ సారీ ఇక్కడ బ్రో ఇలా వేసుకుంటా. అది కదా ఇక్కడ 2 లైన్లు. ఇది అది 799 అంతే. ఇది 699. 699. రెస్పెక్ట్ ఇసిరేయకూడదు. డన్. This is the third product. ఓకే, Guess what it is. ఇట్స్ ఓపెన్ ఓపెన్ చేయని బ్రష్ వచ్చింది. ఇది ప్యాచ్ వర్క్ అంతే కదా? కాదు, లైక్ ప్యాచ్ వర్క్ ఇలా వేసుకొని దాన్ని ఫిల్ చేసుకుంటారు కదా మచ్చలు. అందుకే కదా అమ్మాయిలకు మచ్చలు కనిపించదు. ఏమో నాకైతే అంత ఐడియా. నేను ప్రైస్ గెస్ చేస్తా. నేనైతే 1499. ఫస్ట్ ఏంటో చెప్పు బ్రో. సారీ చెప్పు. నేనైతే చెప్పు, నువ్వు చెప్పు. అరే చెప్పమాటలా? నువ్వు చెప్పకూడదా? నాకు ఐడియా లేదు. నాకు తెలియదు కానీ చేసేదైతే ప్యాచ్ వర్క్ దాంతో. ఫౌండేషన్ టైప్. ఫౌండేషన్. Price? ప్రైస్ 1400 1500. 1499. No. మనోడు తెలిసింది జస్ట్ ఫౌండేషన్ అనే వర్డ్ మాత్రమే చెప్పాడు. ఫ్లూక్లో తగిలేసింది అది. కరెక్ట్గా అదే బొక్కల నుంచి వెళ్ళిపోయింది సార్. It's somewhere around 450. This is the final product. Okay.
కొంచెం ఓ ఏంది మెరుపులు ఉన్నాయి దీంట్లో 1 సెకండ్ ఇది కూడా తెలుసు నాకు ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతా అంతే ఇది అమ్మాయిలు ఇక్కడ వేసుకుని మెరుపులు వచ్చి సెట్ చేసుకుంటారు హైలైటరా కాదా? కాదు కాదు నాకు తెలుసు నాకు పేరు తెలియదు బయటకు రావట్లేదు. చెప్తా ఒక్క నిమిషం. లిఫ్టర్ లిప్ గ్లాస్, దేని మీద అప్లై చేస్తారు? లిప్ గ్లాస్ లిప్స్ మీదనే అప్లై చేస్తారు. ఇక్కడ కదా ఎలా అప్లై చేస్తారు? నేను చేసి చూపించలేను, నువ్వు వేసుకో. అన్ని చేసుకో మనం మగజా ఒక చేయి పైన ట్రై చేస్తా కానీ ఫేస్ పైన లేదు. చేయి మీది ఎవరు చెప్పలే మెరుస్తుంది చూడు చెయ్యి. ఓకే, ప్రైస్ 500 ఉంటుంది కావచ్చు. ఇది ఇంత 499. 500 అదే ఆల్మోస్ట్ అదే. it's 800. ఓకే 2 టాస్క్ డన్. థర్డ్ టాస్క్ ఏదో చెప్పేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం. నీకు చుక్కలు చూపిస్తా. చుక్కలు వద్దులే కానీ ఏం స్టార్ట్ చేయండి తొందరగా, లాగ్ వద్దు. చేదిస్తారా? తంటరా. సో దిస్ ఇస్ స్పిరిట్ పెయిన్ సిమ్యులేటర్. ఈ రోజు ఏంటిది? స్పిరిట్ పెయిన్ సిమ్యులేటర్. అరే స్పిరిట్ ఇందుకేనా పిలిచింది ఫోన్ చేసి? అంత మాకు వచ్చేంత ఎక్స్ట్రీమ్ ఉండదు, మాకు వచ్చే దాంట్లో ఒక 20-30% వరకే ఉంటుంది ఇది. సో మనం ఓకే వీళ్ళని టార్చర్ చేయండి. ఆవిడే రక్తం కాదు, సైకోపాత్. ఇది మీరు లోవర్ అబ్డోమెన్ దగ్గర పెట్టుకోవాలి. చెస్ట్ దగ్గర పెట్టుకుంటారు బాబు. ఇటువంటి పెట్టుకోండి ఏంటి పరిస్థితి? కలిసి పోదాంరా. ఇలాంటి వాటికి పిలువు. సో లెట్స్ స్టార్ట్. భయ్యా అది కాదు 250 హెడ్స్ వద్దు, 100 నుంచి పెట్టొచ్చు కదా. ఈ మిషన్ పేలిపోద్దు, మనం పేలిపోతాం, ఏదో ఒకటి పేలిపోద్ది ఈరోజు. లెట్స్ స్టార్ట్. ఏదో జరుగుతుంది భయ్యా, ఏదో జరుగుతుంది మున్నా భయ్యా. ఓకే, ఫిజియోథెరపిస్ట్ లో మిషన్ పెట్టుకుంటుందా? ఫస్ట్ ఏంటంటే ఏయ్ ఓకే త్వరగా అడుగు. అదే అది అలా కాదు. అడుగు. వన్ పికప్ లైన్. సుమ్నా సుమ్నా ఉండు పిక్ చెప్తా. అరే ఏదో ఒకటి చెప్పండి. ఉండాలి వద్దు వద్దు వద్దు. రోజర్ రెడ్ చెప్పి వైలెట్స్ ఆర్ బ్లూ. కొంచెం హార్డర్. కెన్ యూ? మై లవ్ ఫర్ యూ ఇస్ ట్రూ. రోజెస్ ఆర్ రెడ్, వైలెట్స్ ఆర్ బ్లూ. మై లవ్ ఫర్ యూ ఇస్ ట్రూ. ఓకే ఓకే ఎస్ ఎస్. అమ్మయ్యా ఎలా భరిస్తారే. అదేంటది? ఆగు 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 చెప్తా పెంచకది రావట్లేదు. చెప్తా ఆగు. అదేదో గుండెకాయ అంటారు కదా బ్రో, చెప్పురా ఏదో ఒకటి. దొండకాయ బెండకాయ, నువ్వే నా గుండెకాయ. ఓకే హౌది కడుపులో నొప్పి పడుతుంది కదా నీకు? నొప్పి నాకు ఇక్కడ నొప్పి పడుతుంది. కొంచెం ఒక 1 minute గ్యాప్ తీసుకున్నాం. వైర్లు కనిపించలేదా? ఇదిగో న్యాయంగా ఉన్నాయి. ఇదిగో మరి అంటే ఆ పిల్ల ఇందాక 4 దాకే పోయింది, 10 దాకా ఉంది దాంట్లో. ఓకే నెక్స్ట్ ఏంటంటే నేమ్ 3 యాక్సెసరీస్ విచ్ ఉమెన్ వేర్స్. నెక్లెస్, ఇయర్ రింగ్స్, నోస్ పిన్. అయిపోయింది. నెక్లెస్, ఇయర్ రింగ్స్. చెప్పాను కదా నేను చెప్పాను కదా. నెక్లెస్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్, యాంక్లెట్, కాలు గజ్జలు, నోస్ పియర్సింగ్స్. నోస్ పియర్సింగ్స్ అయిపోయింది. బ్రేస్లెట్, యాంక్లెట్, నోస్ పియర్సింగ్స్ అయిపోయింది. అని చెప్పాడు కదా.
నోస్ పిన్ అంటే నోస్ పీస్. నోస్ పియర్సింగ్స్ వేరు బ్రో. అంటే అది నోస్ కి కూర్చుతారు ఇక్కడ. అంతే అయిపోయింది. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 3. ఇంకో లాస్ట్ కదా. అంతేనా? కొంచెం ఏంటి తిప్పేసే 10కి ఏమవుద్దో చూద్దాం. బాబు చదువుదామా? ఒక 1 మినిట్ బాడీ కదలకుండా అరవకుండా ఒక 1 మినిట్ కూర్చోవాలి. ఓకే గైస్, ఇది 30-20% ఏంటమ్మా? నేను జస్ట్ 5 లోనే పెట్టా. సో అలా పెట్టు, మిగతా పోయి. మీకేమనిపించింది? ప్లీజ్ లెట్ us know your experience. సో బేసికలీ అయితే ఇక్కడ లెవర్ కింద నొప్పి పడుతుంది నాకు. రేపు పని ఉంది ముందే. ఐ మీన్ ఇది హాట్ ప్యాక్స్ పెట్టుకుంటే ఎట్లా తగ్గుతుంది? అంటే హాట్ ప్యాక్స్ అయినా ఐస్ క్రీమ్స్ అయినా చాక్లెట్స్ అయినా ఏది మాకు పెయిన్ ఫ్రీ చేయదు. ఇట్స్ జస్ట్ కైండ్ ఆఫ్ కొంచెం రిలీఫ్ అంతే. ఆడవాళ్ళు మీకు జోహార్లు. స్టార్ట్. గుండెరా వేసుకుందాం. ఓకే స్టార్టా? ఓకే. ఓల్వేర్ అండ్ డెడ్పూల్ హ్యాండ్ షేక్ వేసుకుంటారు. ఏమైనా ఫీల్ వస్తుందా? మా డాడీ తిట్టేటప్పుడు కొంచెం ఎట్లా ఉంటది. ఫస్ట్ క్వశ్చన్, నేమ్ 3 స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. స్కిన్ కేర్ ఉమెన్ పుట్స్ ఎవ్రీ డే. కాదు, షాక్ కొడుతుంది. వస్తలేదు. స్కిన్ కేర్ ఇంకేమంటే మాయిశ్చరైజర్, ఏమంటారు పీపీఎఫ్ సన్, దాన్ని ఏమంటారు సన్ స్క్రీన్, ఐ క్రీమ్, ఇంకేముంటే కాదు. నువ్వు ఎంత నెంబర్ చూపి ఒకసారి. ఇంకొకట. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ ఏజ్ గర్ల్స్ గెట్ దేర్ ఫస్ట్ పీరియడ్ 12, ఇంకా తక్కువనా? 15 ఏమో. 14. యా. ప్రిజన్ లో జాబ్ దొరకట్టుకో. వన్ తెలుగు పికప్ లైన్ ఫర్ గర్ల్స్. ఇప్పుడు చూసా, మర్చిపోయా. తెలుగు పికప్ లైనా? నా ఫ్రెండ్ ఒకటి చెప్పింది ఉంది. తెల్లని ఎంత డైలీ ఉంటుందా? ఫుల్ డే ఉంటుందా? సూపర్. తెలిసింటే నరాలు దిగిపోతాయి బ్రో. వద్దు బ్రో. నల్లని మబ్బులు రేషిట్ వస్తలేదు. ఇదిగో పువ్వు, బెండకాయ, దొండకాయ, నువ్వేనా గుండకాయ చెల్లదా మళ్ళీ? బ్రో హెల్ప్ ప్లీజ్. నువ్వేనా వర్కౌట్ అవ్వదా? అయ్యా, He's sweating. I'll change the question for you. ఓకే. ఒక 3 things ఉమెన్ కి పీరియడ్స్ వచ్చినప్పుడు ఇవ్వడానికి ఇవ్వాలి. చాక్లెట్, హాట్ బ్యాగ్, ఇంకా కంఫర్ట్. అంటే కంఫర్ట్ అంటే లైక్ మసాజ్, అంటే లెగ్స్ ఆర్ బ్యాక్ మసాజ్. యా, ఇప్పుడు నాకు అవసరం ఏమో. అదే ఐస్ క్రీమ్స్ ఇంకేముంటాయి? చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్. ఫేవరెట్ ఫుడ్. నరాలు దిగిపోతాయి. నువ్వు అట్లా తిప్పకు. ఫేవరెట్ ఫుడ్. ఫుడ్ వేడివేడిగా, ఫుడ్ వేడివేడిగా, సూప్స్, మటన్ సూప్స్. నువ్వు మమ్మల్ని అమ్మాయిలు ఏదో అనుకుంటాను. కరెక్ట్ గా అంటే వాళ్ళ మూడ్ స్వింగ్స్ తట్టుకోవాలి ఫస్ట్. మనం ఆ పక్కకున్నాడు మాకేం తెలుసు. నచ్చిన పర్సన్ కాల్ చేసి పెంచేస్తున్నావు. అమ్మా ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో మన నెక్స్ట్ టార్చర్ వచ్చేసి వ్యాక్సిన్ స్ట్రిప్స్. ఇప్పుడు ఏంటది? పెట్టి లాగుతారా? నొప్పి వస్తుందా? ఒక తమాష్కి ఇది తీసుకున్న జుట్టుగా తీసి స్టార్టా? అది కదా. ఇది అయిన తర్వాత నొప్పి వస్తే ఏం చేయాలి? ఇలా చేతి పెట్టే ఏదైనా ఐస్ ఉంటే ఏమన్నా? రెడీ 1 2 3 4 5. సగంలో వదిలేసింది. పేగలేదు ఇంకా. ఏంటన్నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. నా పీక నీకు రాకపోతే పీకకు నువ్వు. సగం పీకే పనులు ఇవన్నీ.
ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఇదా బ్రో మంచిగా వచ్చింది బ్రో నీకు. మొత్తం తీసే ఆపోజిట్ నుంచి నేను చెప్తానే ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? పెట్టనట్టు ఉండాలి. మన ఫ్రెండ్స్ కదా. అదే మనం ఫ్రెండ్స్ కదా. ఇక్కడ కొడతారే, నాకు అంటించినట్టు అంటిండి అందరికి, లేకపోతే 3 అంటిస్తా వచ్చి. అమ్మ బంగారు తల్లి. ఇంకోసారి ఏడుస్తావా? చాలా బలం ఉందా అన్నాయ్. So I think world has been harder on women, and Women's Day actually reflects on that. But I also think the mindset should change around women. Okay. Right? Yeah. I think the world is more evolving. Yeah. మనం ఈ జనరేషన్ లో చూస్తున్నది తెలియదు కానీ డెఫినెట్లీ ఫ్యూచర్ లో దేర్ కమ్స్ ఎ డే. Okay. If there is any suggestion, if you like to give for next generation, guys, how to treat a woman? Don't judge the book by its cover. అది అంటారు కదా. Yeah. Get to know. Yes. Then talk. Yes. తెలుసుకోండి ముందు, తర్వాత మాట్లాడండి. మాట వదిలేకండి, ముందు ఆలోచించండి. Words cut deeper than actions. First comment, నీ రేట్ ఎంత? అంటే అమ్మాయిలు అంటారు అదా? కామెంట్స్ లో అమ్మాయికి ఒక Instagram ఫోటో post పెడితే లలో. దాని కింద కామెంట్స్ ఇవి. సో వన్ గైస్ లైక్ నీ రేట్ ఎంత అని. జనరల్గా నా ఒపీనియన్ చెప్పాలంటే ఇన్ టుడేస్ వరల్డ్ బూతులు ఇంకా ఆల్ దీస్ కమెంట్స్ హ్యావ్ బికమ్ వెరీ కామన్. లైక్ ఇప్పుడు అంటారు బూతు వాడకపోతే ఎమోషన్ రాదు అని. సో ఇన్ దాట్ వే అమ్మాయిలందరి మీద కూడా అదే పడిపోతుంది. దే యూజ్ దట్ వర్డ్ ఎల్ వర్డ్ చెప్పలేం కానీ దే ఫ్రీక్వెంట్లీ యూజ్ దోస్ వర్డ్స్. సో ఇన్ మై ఒపీనియన్ ఆ జనరలైజ్ చేయడం ఆపేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అన్నోడైతే వదిలేకుంటది కదా, ఆబ్వియస్ పెట్టుకొని మాట్లాడతాడు. అవును, జనరల్ గా అంటే వాడు ఓన్ అకౌంట్ నుంచి అయితే అట్లాంటి కమెంట్స్ ఎప్పుడు పెట్టాడు. అవును. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఆ యాక్ట్రెస్, బట్ జనరల్ గా తన కెమెరా ముందు ఎమోషన్స్ చూపిస్తే దిస్ ఏ షీఈస్ ప్లేయింగ్ ద విక్టిమ్ కార్డ్. ఓకే. అంటే ఇఫ్ షీఈస్ అవును. బికమింగ్ ఎమోషనల్ లేకపోతే కొంచెం ఏడ్చినా గానీ పీపుల్ సే షీఈస్ ప్లేయింగ్ ద విక్టిమ్ కార్డ్ ఫర్ ద ఫేమ్. ఆఫ్ కోర్స్. ఎందుకంటే లైక్ జనరల్గా అమ్మాయిలు బై హార్ట్ చాలా ఎమోషనల్ ఉంటారు. ఫర్ సపోజ్ మనమే ఉన్నాం, ఆయన మిడిల్ ఆఫ్ ద కాన్వర్సేషన్ కొంచెం గట్టిగా అరిచేసినా ఏడ్చేస్తారు. సో వీ షుడెంట్ బ్లేమ్ ఆన్ దెమ్ ఇన్ దాట్ వే. నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నేను అబ్బాయిల కన్నా అమ్మాయిలే కొంచెం ఎమోషనల్ గా స్ట్రాంగ్ అనుకుంటా. ఎందుకంటే అంటే నా కజిన్స్ అంటూ ఉన్నారు, నా కజిన్స్ అన్న ఎవరైనా మా మమ్మీనా. టు బి హానెస్ట్ ఇస్ దిస్ 30% ఆఫ్ ద పెయిన్ విచ్ లైక్ హాఫ్ కంటే హాఫ్ పెయిన్ మీకు ఇచ్చింది. బట్ టు బి హానెస్ట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్. ఇట్ ఈస్ లైక్ సమ్ టైమ్స్ 3 days ఉంటుంది, కొంతమందికి 5 days ఉంటుంది. ఆ టైంలో వి కాంట్ మళ్ళీ ఇప్పుడు ఎలా అంటే ఫ్రమ్ అవర్ గవర్నమెంట్ దెర్ ఇస్ నో హాలిడే. సో వీ హ్యావ్ టు ట్రావెల్, వీ హ్యావ్ టు గో టు ఆఫీస్, వీ హ్యావ్ టు యాక్ట్ నార్మల్. సో ఇంట్లో కూడా మమ్మీ అండ్ చెల్లి వాళ్ళు ఉంటారు, వాళ్ళు 101% వాళ్ళకి ఇష్టం లేకపోయినా దే హ్యావ్ టు కుక్. మనం ఉన్నాం తినడానికని, దే హ్యావ్ టు కుక్. సో చెల్లి వాళ్ళు కూడా ఉంటారు. అసలు అది ఉంటుంది బ్రో, ఆర్మీ వాళ్ళు అందరితో సెల్యూట్ ఇస్తారు. ఆ లెవెల్లో సెల్యూట్ ఇద్దాం కానీ కాల్ లెవెల్ వెళ్ళే అమ్మో నిజంగా. సరే కానీ హ్యూజ్ రెస్పెక్ట్. ఇప్పుడు వరకు అయితే ఇచ్చిన రెస్పెక్ట్ వేరు. నా ఒపీనియన్ అయితే అందరూ గైస్ అవుట్ దేర్ ట్రై అవుట్ దిస్ మిషన్ అండ్ ఆఫ్ కోర్స్ you'll get to know what they are going through. 100%. ప్రతి ఒక్కటి ట్రై చేయాలి. Thank you.